speaking. So Amra Hospital has been engaging with the community in Kadapa Hospital, in Kadapa region and other places in Andhra also by conducting frequent camps. So these are for identifying patients who have problems. So we advise them what has to be done, guide them into their treatment here, as well as if they need any interventions like surgery or more investigations, we ask them to come to our hospital. So the hospital also has Arogyashree, which is available for children. So the children who cannot afford can have treatment. We also have a very strong connection with the district early intervention centers, where the children, especially under 6, are treated. So these children are seen by the physiotherapists and the pediatricians there, and they are referred to us. So that program we started about more than 6 months ago now, and a lot of children from the Kadapa region have been referred by the district early intervention center, especially by the madam here, and a lot of other people also, as well as some from the hospitals, some from the teaching hospitals as well. పెద్దవాళ్ళలో మాత్రమే ఉంటాయని అనుకుంటారు. అలా కాకుండా ఎముకలకు సంబంధించిన సమస్యలు చిన్నపిల్లల్లో కూడా ఉంటాయి. ఇది చాలామందికి దానికి సపరేట్గా డాక్టర్ ఉంటారని తెలియదు. అట్లాంటి వాటిలో ఎముకలకు సంబంధించి చిన్నపిల్లలకు స్పెషలిస్ట్ అయిన మాధురి మేడం గారు దాని ప్రత్యేక అంటే సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ అనమాట. అంటే ఎముకల డాక్టర్ చూసేదానికంటే కూడా దానికి మళ్ళీ చిన్నపిల్లలకు ప్రత్యేకంగా ట్రైనప్ అయిన దాంట్లో స్పెషలిస్ట్ డాక్టర్ గారు మాధురి మేడం గారు. ఈ చిన్నపిల్లలకు సంబంధించిన వంకరకాలు కానీ, ఎదుగుదలలో లోపం ఉండడం వల్ల కానీ, కాల్షియం తక్కువై వచ్చే సొట్టకాల వల్ల కానీ, మిగతా కొన్ని సంబంధించిన చిన్నపిల్లలకు ఎముకలకు సంబంధించిన పుట్టుకతో వచ్చినవి, మధ్యలో ఏదైనా ఎదుగుదల లోపాలు ఉండడం వల్ల వచ్చినవి, ఏదైనా చిన్న చిన్న యాక్సిడెంట్లు ఫ్రాక్చర్లు అయ్యి ఎముక పెరగడము అడ్డదిడ్డంగా పెరిగినప్పుడు వాటికి సపరేట్గా ఒక డాక్టర్ గారు ఉంటారనమాట, ఎముకలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ. అట్లా మాధురి మేడం గారు తమ సర్వీసెస్ని ఇక్కడ పెట్టాలనేసి వచ్చారు. ఏదైనా అట్లా దానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మేడం వరకు తీసుకొస్తే దానికి సరైన పరిష్కారం, అంటే దానికి ఏం చేస్తే మేలు, ఎందుకు పిల్లల ఎదుగుదలలో ఎటువంటి ఆటుపోటు లేకుండా అడ్డదిడ్డంగా పెరగడం అనేది లేకుండా ఒక సరైన ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళు 18 ఏళ్ళు ఎదుగుదల అయిపోయే వరకు వాళ్ళకు ఒక పొజిషన్లో ఉంటారు. అంటే ఎటువంటి అంగవైకల్యం కానీ ఏదైనా తప్పులు ఉండడం కానీ జరగకుండా మిగతా వాళ్ళతో పాటే సామాన్య జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది. సరైన ట్రీట్మెంట్ సరైన టైంలో ఇవ్వగలిగితే వాళ్ళు రేపు పెద్దవాళ్ళు అయ్యాక ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఉంటారని ఒక ముఖ్య ఉద్దేశం ఈ క్యాంపు.